प्राणदीपं शिवं शिवं महुकाररूपं शिवं शिवं महासूर्यचन्द्राग्निनेत्रं पवित्रं महागाढतिमिरान्तकं सौरगात्रं भवहराय च महाप्राणदीपं शिवं शिवं भजे मञ्जुनाथं शिवं शिवं अद्वैतभास्करम् अर्धनारीश्वरं त्रिदशहृदयङ्गमं चतुर्दधिसङ्गमं पञ्चभूतात्मकं षट्शत्रुनाशकं सप्तस्वरेश्वरम् अष्टसिद्धीश्वरं नवरसमनोहरं दशदिशासु विमलम् मेकादशोज्ज्वलं मेकनाथेश्वरं प्रस्तुतिवशङ्करं प्रणतजनकिङ्करं दुर्जनभयङ्करं सज्जनशुभङ्करं प्राणिभवतारकं प्रकृतिहितकारकं भुवनभव्यभवनायकं भाग्यात्मकं रक्षकम् ईशं सुरेशं ऋषेशं परेशं नटेशं गौरीशं गणेशं भूतेशं महामधुरपञ्चाक्षरी मन्त्रपाशं महर्षवर्षप्रवर्षं सुशीर्षं नमो हराय च स्मरहराय च पुरहराय च रुद्राय च भद्राय च इन्द्राय च नित्याय च निर्निद्राय च महाप्राणदीपं शिवं शिवं भजे मञ्जुनाथं शिवं शिवं दं दं दडं दं दडं दं दडं दं दढक्कानिनादनवताण्डवाडम्बरं तद्दिम्मि तगदिम्मि दिद्दिम्मि दिमि दिम्मि सङ्गीतसाहित्यसुमकमलबम्बरम् ओङ्कार ह्रीङ्कार श्रीङ्कार ऐङ्कार मन्त्रबीजाक्षरं मञ्जुनाथेश्वरं ऋग्वेदमाद्यं यजुर्वेदवेद्यं सामप्रगीतम् अथर्व यकारं निराकार साकार सारं महाकालकालं महानीलकण्ठं महानन्दनन्दं महाट्टाटहासं जटाजूटरङ्गैकगङ्गा सुचित्रं ज्वलद्भुग्रनेत्रं सुमित्रं सुगोत्रं महाकाशभागं महाभानुलिङ्गं महाभद्रुवर्णं सुवर्णं प्रवर्णं सौराष्ट्रसुन्दरं सौमनाथेश्वरं श्रीशैलमन्दिरं श्रीमल्लिकार्जुनं उज्जयिनीपुरमहाकालेश्वरं वैद्यनाथेश्वरं महाभीमेश्वरं अमरलिङ्गेश्वरं रामलिङ्गेश्वरं काशीविश्वेश्वरं परं कृष्णेश्वरं त्र्यम्बकाधीश्वरं नागलिङ्गेश्वरं श्रीकेदारलिङ्गेश्वरं नागलिङ्गात्मकं ज्योतिर्लिङ्गात्मकं वायुलिङ्गात्मकम् आत्मलिङ्गात्मकम् अखिललिङ्गात्मकम् अग्निसोमात्मकम् अनादिम् अमेयम् अजेयम् अचिन्त्यम् अमोघम् अपूर्वम् अनन्तम् अखण्डम् अनादिम् अमेयम् अजेयम् अचिन्त्यम् अमोघम् अपूर्वम् अनन्तम् अखण्डम् धर्मस्थलक्षेत्रवरवरं ज्योतिम् भव्याय च भाग्याय च शान्ताय च शौर्याय च योगाय च भोगाय च कालाय च कान्ताय च रम्याय च गम्याय च ईशाय च श्रीशाय च शर्वाय च सर्वाय च
జన్మ నీది జగదానంద. పాట నీదే పాట నీదే ఆత్మానంద. నిసరి సరిగా అమరిస నిజరిస దని బబ కమరిస ఆనంద పరమానంద పరమానంద. మాయల వలలోన జీవుల బంధించి మురియుట ఒకాట ధర్మానంద. ఎదలో గరడాన్ని మధుర సుధగా మార్చి నవ్వించుటొక ఆట మోహానంద. పసి గణపతి ప్రాణము తీయుట ఒకాట ఆనంద పరమానంద పరమానంద. దాన ధర్మాల ఫలితాలే పసివాళ్ళు కన్నవాళ్ళ కర్మలేల పుణ్యానంద. కర్త నువ్వే కర్మ నువ్వే కరుణానంద. నిసరి సరిగా అమరి సరి సరి సదని పవ గమరిస ఆనంద పరమానంద 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 పరమానంద.
బిజిలీ ఇటు అందుకో ఇటు ఈ మూలక అంత ఓం యం వాయాత్మనే సుజతన్మాత్రాత్మన శ్రీ గురుదేవతావాయాత్మకం ధూపం సమర్పయామి. ఓం పత్రం పుష్పం తోయం యోగి భక్తపూర్వస్నామి ప్రేతాత్మన. ఓం ఆకాశాత్మనే సుజతన్మాత్రా ప్రకృత్యాత్మనే శ్రీ ధూపం సమర్పయామి. తేజాత్మనే రూపతన్మాత్రా గురుదేవాభ్య నమః. తేజాత్మకం దీపం సమర్పయామి. ఓం కృష్ణాయ వాసుదేవాయ హరే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమో. ఓం గురవే సర్వలోకానాం విషయే భవరోగిణాం నిధే సర్వవిద్యానాం దక్షిణామూర్తే నమః. గురు మహారాజ్ की जय. చిన్మయానంద మహారాజ్ की ముంగట పెట్టి కొబ్బరికాయ కొట్టుడే విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభం లక్ష్మీకాంతం కమలనయనం యోగి ఉద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఓం సద్గురు మహారాజ్ की जय. శబరి మాతా की जय. చిన్మయానంద మహారాజ్ की जय. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. నీళ్ళనే పోయి కొట్టు మీద ఓం సర్వేత్ర సుఖినః సంతు సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కచ్చిద్ దుఃఖమాప్నుయాత్. ఓం సర్వస్తరతు దుర్గాణి సర్వో భద్రాణి పశ్యతు సర్వసద్బుద్ధిమాప్నోతు సర్వత్ర నందతు. ఓం అసతో మాం సద్గమయ తమసో మాం జ్యోతిర్గమయ మృత్యోర్మామృతం గమయ. ఓం శం నో మిత్ర శం వరుణ శం నో భవత్సర్యమా శం నో ఇంద్ర బృహస్పతి శం నో విష్ణురుక్రమ. నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే సర్వేషాం స్వస్తిర్భవతు. ఓం సర్వేషాం శాంతిర్భవతు. ఓం సర్వేషాం పూర్ణం భవతు. ఓం సర్వేషాం మంగళం భవతు. ఓం శాంతి శాంతి శాంతి. సద్గురు మహారాజ్ की जय. అమయా సర్వో సద్బుద్ధి మాప్నోతు సర్వో సర్వః తత్రతు నందతు. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోమా అమృతంగమయ
బ్రహ్మ వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం వక్తారం దేవాయ మహానీయ గుణాత్మనే మంగళం. హరి ఓం శాంతి శాంతి శాంతి. ఓం పూర్ణ వశిష్యతే. హరి ఓం శాంతి శాంతి శాంతి. ఓం శివ 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 శివ. నారాయణ నారాయణ నారాయణ. సర్వేశ్వర చిత్తము సర్వకాల సర్వావస్థల యందు నీ పాదార విందముల యందు లగ్నమై అచంచలమైన భక్తితో కూడియుండునట్లు దయతో అనుగ్రహింపుము. పరమ దయానిధి పాతకాలమున నిద్ర లేచినది మొదలు మరలా పరండు వరకును మనోవాకాయములచే నిత్యమునకు వలసిన శక్తి సామర్థ్యములను కరుణతో అసత్తు నుండి సత్తునకు ధ్వనిపమ్ము. తమస్సు నుండి జ్యోతిలోనికి తీసుకొని పొమ్ము. మృత్యువు నుండి అమృతత్వమును బంధింపజేయుము. ఇదే నా వినతి, అనుగ్రహింపుము. నీ దరిచేర్చుకొనుము. పాయి మాం పాయి మాం పాయి పాయి. ఉద్ధరింపబడునుగాక. ఋషిమతము వర్ధిల్లునుగాక. స్వాతంత్ర్యమతము సంగత్యము వృద్ధి నందునుగాక. శ్రీ సనాతన ధర్మకి జై. శ్రీ సనాతన ధర్మకి శ్రీ సనాతన ధర్మకి ఓ పరమేశ్వర, మా చిన్మయానంద స్వామీజీ సర్వకర్మములు నివృత్తి చేసి పాపములన్నీ పారదోలి నీ సాన్నిధ్యమునకు తీసుకొనవలయునని భక్తాదులందరము నిన్ను ప్రార్థింపుచున్నాము. మా గురువు గారికి వైకుంఠ పదవి చేర్చము. ఇదే మా వినుతి, అనుగ్రహించము, దరిచేర్చుకొనము. గోపాలకృష్ణ భగవాన్ సద్గురు శబరి మాతా శ్రీ చిన్మయానంద స్వామి ప్రతి గురురాయా మంగళారతి ప్రభురాయా. ఆరతి చేకొను ఆత్మానందముని వినయా. జయారతి గురురాయా. ఓం ఆరతి గురురాయా మంగళారతి ప్రభురాయా. ఆరతి చేకొను ఆత్మానందముని వినయా. జయారతి గురురాయా. పరబ్రహ్మ పరమాత్మ స్వరూప శరణంటిని దేవా. ప్రభు శరణంటిని దేవా. హరి హరి
పరబ్రహ్మ స్వరూపుడవయ్యా హారతి గురురాయా ఓం హారతి గురురాయా మంగళారతి ప్రభురాయా ఆరతి చేకొను ఆత్మానందముని వినయా జయారతి గురురాయా గురు మరువము రతము మామదిని ప్రభు నిరతము మామదిని సదా నిన్ను ధ్యానించదమెప్పుడు సదా నిన్ను ధ్యానించదమెప్పుడు సద్గతిను సగుమయా జయారతి గురురాయా ఆరతి గురురాయా మంగళారతి ప్రభురాయా ఆరతి చేకొను ఆత్మానందముని వినయా జయారతి గురురాయా భక్తి శక్తియుని దయని ముక్తిను సంగుమయా ప్రభు ముక్తిను సంగుమయా శ్రీపురయల్లునీలాదాసుని ప్రోభుమయా జయారతి గురురాయా ఓం ఆరతి గురురాయా మంగళారతి ప్రభురాయా ఆరతి చేతును ఆత్మానందముని వినయా జయారతి గురురాయా మంగళం గురుదేవాయ మహానీయ గుణాత్మనే సర్వలోకాశరణ్యాయ సాధురూపాయ మంగళం శాంతి 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 సర్వమంగళే బుజ్జి పక్క జరు ఏ బుజ్జమ్మ సైడ్ జరు బాబు బ్యాగ్ జరు నారాయణ నమస్తుతే సర్వమంగళే మంగళే శివకాం కర్పూర నిరాంజన మంగళం సమర్పయామి ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి లీలార్చి అందరికీ అమ్మ మంగళారతి కూడా లీలార్పణ పెట్టి లీలార్పణ చేసి నక్షత్రాలు చేసుకొని ప్రదక్షిణ చేసిను మీరు ఇట్లాంటి పూజ చేస్తారు అందరు ఎత్తే సంధి దారి అందరం రావడం ఇస్తాను హలో 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 ఇస్తారు Hare
కృష్ణ హరే హరే పుట్టలో వెళ్ళింది కృష్ణ కృష్ణ హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే అయ్యో తెలంగాణ రాజకీయ అబ్బా అయ్యో అమ్మా మన నాయకుడు
రామనను బ్రోవలి
త్యాగమైతేనే
తాజా ఆధార్ నీ రూపాయలు మస్తు ఉన్నది అర్థం చెప్తాయి అరగంటగా చెప్తా చెప్పి మరొక సత్పురుషులు మహానుభావులు పండితోత్తములు యోగులు మహాపుణ్య పురుషులు ఈ కలియుగమున మానవుల గురించి ఎన్నెన్నో విధములా బోధ చేస్తున్నారు. ఎందుకనగా బ్రహ్మదేవుని చేత సృజింపబడిన 84 లక్షల జీవరాశులలో ఈ మానవ జన్మమే శ్రేష్టమని మహానుభావులు నడుచున్నారు. అందుకనకు మనము మానవులమయ్యి జ్ఞానవంతులమయ్యి సత్కార్యములు చేసి దైవకార్యములు చేసి యమందుసుకపడి అంత్యాన్ని వైకుంఠం చేరడానికి ప్రయత్నం చేయాలి. మనమందరం పెద్ద సమస్య అదే ఉంది. అయ్యా వేదాలు శాస్త్రాలు పురాణములు ఉపనిషత్తులు ఎన్నెన్నో ఘోషింపుతున్నాయి. ఏమని? నువ్వు తరించు మానవ అన్న. యద్విధమైన ఏ ఉపాయము చేతనైనా నవవిధ భక్తి నాది ఆ భగవంతుని యందు ప్రేమ భక్తి కలిగి సత్కార్యం చేసి పుణ్యమాచరించి ఉన్నసేపు ఆనందము చేత సుఖాలు అనుభవించి అంత్యాన్ని పరమాత్మను చేరి ఉపాయం చేసుకోవాలి బలవంతుడు. అది పెద్ద సమస్య. పరమాత్మ అది పూర్వపుణ్య విశేషం ఉంది. భగవత్తుని స్థానికం చేరడానికి ఎంతో ఉంది. ఈ ప్రకారంగా ఎవరెవరు భక్తి చేత భావన చేత ఎటువంటి చేస్తున్నారో అందరికి పుణ్యమే సిద్ధిస్తున్నాను. ఏమన్నారు? ఇక నిరూపణ ఎంతో చెప్పడానికి వడదు. ఏ కథను చెప్తాను, ఉపదేశ వాక్యం చెప్తాను. ఇది గురు మార్గం కదా. ఆలయం పోడు ఆలయం ఏమంటున్నారు? ఇటువంటి భగవత్ కాలక్షేపం నుండి ఓ సుజనులారా అంటే మంచివారన్నారు, సుబుద్ధి గలవారు అంటే. ఆలింపుడు సుజనులారా ఇటువంటి పుణ్య చరిత్రం అని చెప్తున్నారు పరమాత్మ. భక్త శిఖామణులారా ఒకనాడు సమయమందు కైలాసపురమందు ఎండుకొండ కైలాసపురమందు పార్వతీ పరమేశ్వరుడు అత్యానందముగా విలాసంబుగా ఆనందభరితముగా ఆనందము చేత ఇరువురు కూర్చున్నారు. ప్రకృతి పురుషులు, మా తల్లి ప్రకృతి మాత జగన్మాత మాయాశక్తి. ఆ మాయతోనే ఈ ప్రపంచం అంతా ఏర్పడ్డాది. ఇదంతా ప్రకృతే. మనమంతా చూసేది మాయాంధకారం. ఇది ప్రకృతి ఆవులటువంటి వాడు పరమాత్ముడు. ఆ శివుడు పార్వతి ఇరువురు కూర్చున్నారు. ఓకే విచారించింది పార్వతీదేవి. ఒక సంశయం వచ్చేసింది అమ్మకు. ఏమన్నది? శంకరా శ్రీ గంగాధరా నీలకంఠ శివయ శ్రీ గంగాధరా నీలకంఠ శివయో రాగదేశ విశ్వాచరాణి దహనా రాజీవ పత్రేక్షణ జాజింకేలను నీ పాదాబ్జంబులను సత్యంబుఘనే గొలుసదా మహేశ. శంకరా, ఏ పరమేశ్వర,
దీనబంధో దయాకర భక్త పరిపాలన సర్వేశ్వర, నాకు ఒక సంశయం సంభవిస్తున్నది. నిన్ను అడగాలని ఒక కోరిక జనిస్తున్నది, మరి ఏమంటావు స్వామి అని. అది ఏమి కోరిక? నిశాచరాది దహన. నిశాచరం అనగా చీకటి, నిశాచరుడు అనగా రాక్షసుడు, నిశాచరుడుగా మాయాంతకాలు, దుర్మార్గుడు, మదోన్మత్తులు, వాళ్ళే దానవులు. నిశాచరులు హతమార్చినటువంటి వాడు పరమాత్ముడు. నిశాచర వినాశకరం. రాగద్వేష నిశాచర. రాగద్వేషములు, రాగద్వేషాలంటే 13 రాగద్వేషములు. కామ, క్రోధ, లోభ, మద, మత్సర, దంభ, ఈర్ష, అసూయ మున్నకు 13 రాగద్వేషాలు మన భక్తుల్లో ఉండకూడదు. ఉంటే భక్తులు కాదు. ఇది రాగద్వేష రహిత. నేను నమ్మిన వారు రాగద్వేషములో విడనాడుతున్నారు స్వామి, నిన్ను పొందుతున్నారు, నీ చరణ సాన్నిధ్యం చేరుకుంటున్నారు. ఇటువంటి రాగద్వేషాలను తీసివేసి చీకటిని పారదోలి తమస్సు నుండి జ్యోతిలోనికి వస్తున్నారు భక్తులందరూ. ఆ జ్యోతియే పరమాత్మ, ఆ జ్యోతియే మనమంతా. అన్ని నశించిన కానీ అది నశించేది కాదు, అది పరబ్రహ్మ స్వరూపము మనలోనే ఉన్నది. అది అంతటి ఉన్నది గురుమార్గం. అది భక్తులు తెలుసుకోండి, దాన్ని సద్వినియోగం చేస్తున్నారు. అది ఆత్మ నుంచి పరమాత్మను చేసే ఉపాయం చేస్తున్నారు అని గౌరీ ప్రకారంగా పరమేశ్వరుని కొనియాడి అన్నది. పార్వతి, ఏమి కోరికమని నీ అభిలాష ఏమిటి చెప్పమన్నాడు పరమేశ్వరుడు. అయ్యా చెప్పన్నా స్వామి, చెప్పమన్నా. నాదా నీవు చదివించని మంత్రం నాపై దయతో, నాదా నీవు చదివించని నాపై దయతో, వేదములే కలుగలుగుని కనే బ్రహ్మానందము, వేదములే కలుగలుగుని బ్రహ్మానందము, నాదా నీవు చదివించని నాపై దయతో. శంకర చూడు అయ్యా, యోగీశ్వరుడు, భృంగీశ్వరుడు, నందీశ్వరుడు, వీరభద్రుడు, గణేశుడు, ఇటువంటి వారు ఎందరో వేల లక్షలాది భక్తాదులు ఓం నమ శివాయ, ఓం నమ శివాయ దివరాత్రులు ధ్యానింపుతున్నారు. పరమేశ్వర సర్వము నీవేని కొనియాడుతున్నారు. ఈ శివ పంచాక్షరి మంత్రము చేత ధ్యాన పారాయణుడై తపోనిష్టగష్టులై నీ యందు లీనమైపోతున్నారు. భక్తాదులందరూ కైవల్యం చేరుకుంటున్నారు. అయ్యా నీవందరికీ దేవుడు, మరి నిన్ను నమశివాయ ధ్యానిస్తున్నారు మంత్రము, మరి నువ్వెవరిని ధ్యానిస్తావు? మరి నీ దేవుడే. సంశయం వచ్చింది పార్వతి. అయ్యా మరి నీ దేవుడు ఎవరు? నీవెవరిని ధ్యానిస్తావు? నీ మంత్రం ఏమిటి అన్నా. అట్టనా పరమేశ్వరుడు ఆనందమైపోయినాడు, చిరునవ్వు నవ్వినాడు. ఓహో, ఎన్నడూ లేని ఒక రహస్యమూర్తి గౌరీ. సరి, ఓ నేను జపించే మంత్రం సామాన్యం కాదు పార్వతి, సామాన్యంగా అబ్బో అగోచరమైనటువంటిది మహాతత్వము. హరిహరాదుల బ్రహ్మలోకి ఎదుంగరాటువంటి మహామంత్రం ఉన్నది. అయ్యా మరి ఏంటి అన్నారు? సకులమిన్న నీ సతులమిన్న అంటే సతులనగా స్త్రీ జనంబులు ఎందరో లక్షలాదున్నారు. ప్రకృతి మాతలు మహాతల్లులు, జగన్మాతలు అందరు తల్లులే, అమ్మలు. అందరికన్నా మిన్న సతుల మిన్నది, అందరికన్నా సౌందర్యవతి మహాప్రకృతి మాత, జగన్మాత. దాన్ని వర్ణించుట తరం కాదు. రాక్షసులు అందరూ ఆమె మోహితులై అందరూ చచ్చిపోయినారు. తారక మంత్రం అమరులకంటే అమరులు అంటే దేవేంద్రాదులు 33 కోట్ల దేవతలు, బ్రహ్మ ఈశ్వరుడు కూడా ఎవరు కూడా తరమ అటువంటి మహామంత్రం ఉంది. నేను చెప్పించేది మహారాష్ట్రం ఉన్నదన్నారు.
ఏ మంత్రము? అది తారక మంత్రం అన్నారు. మరి తారక మంత్రం ఎట్లా? నాకు ఉపదేశించు స్వామి అన్నారు పార్వతి. మరి నువ్వు చేస్తావు, నేను చేద్దామని. ఆ తారక మంత్రం అంటే ఏమిటి, ఎట్లుంటుంది దేవి? తారక మంత్రం అంటే సామాన్యం కాదు. ఇక్కడ కైలాసపురంలో దివరాత్రంలో లొల్లి అంటే గాలి, ఓ శంకర శంకర శంకర, ఓం నమ శివ అంటే మొత్తం కైలాస మంత్రం చెప్తుంది. ఇటువంటి లొల్లేవానికి రాదు ఆ మంత్రం. రాశ్యాత్వం ఉందని, మహాతత్వం ఉన్నది. మహాతత్వము తారక బ్రహ్మం. అందుకరికి నేను ఎప్పుడు తపోనిష్టగా ఉంటాను, ఎప్పుడు ఆ పరమాత్మ ఏందే లీనమై ఉంటాను, నా యొక్క తపస్సు అన్నారు. ఆ మంత్రం చెప్పడానికి తరమ కాదు స్వామి, నాకు బోధించమన్నారు. నీ శిష్యురాలిని కదా, నీ భార్యని కదా, నీ దేవిని కదా, మరి నాకు బోధించవా? నేను కూడా ఆ మంత్రం నువ్వు ధ్యానించి నేను కూడా తరించిపోతాను కదా అన్నారు. సరే, కానీ ఇక్కడ మాత్రం బోధించేది లేదు, రహస్యంగా బోధిస్తా. ఎవ్వరు మనుషులు, మానవులు, పశుపక్షాలు, క్రిమికీటకాలు, జలచరాలు, ఏ మృగ జాతులు కూడా ఏ శబ్దం ఉండరాదు. నిశ్శబ్ద పరాబ్రహ్మం, నిశ్శబ్ద స్థలం అందే నిర్జర అనగా జనులు లేటువంటి ఒక స్థలం. నిశ్శబ్దం అనగా ఏ శబ్దం రానిటువంటి ఒక స్థలం. అటువంటి యోగ్య స్థలం కావాలా, ప్రశాంతమైన స్థలం కావాలా. అటువంటి స్థలంలో నిన్ను ఈ ఉపదేశం చేస్తాను. నువ్వు నాకు శిష్యురాలు కావాలి. భార్య అయినా కదా, ఇప్పుడు నాకు శిష్యురాలు కావాలి. శిష్యురాలతో మరి బోధిస్తాను. నేను గురువు, శిష్యురాలు. స్వామి నన్ను బోధించు స్వామి, నేను ప్రాధేయపడుతున్నాను, నేను బ్రతిలాడుతున్నాను, నీ చరణదాసుని స్వామి, మరి నేను తరించద్దామని అన్నా. పదా అన్నా. ఎక్కడికి? ఇక్కడ కాదు, కైలాసంలో, భూలోకం. అది భూలోకం అపవిత్రం కదనయ్యా, ఇది కైలాసము. ఓ అదే మహాపవిత్రం అన్నా. భూలోకం సామాన్యం అనుకుంటున్నావా మరి? ఇంతకన్నా ఎక్కడది భూలోకంలో? ఇది కైలాసం కాదా మరి? ఇది వైకుంఠం కాదా? ఎంత పవిత్రమైన భక్తాదులు అందరూ ఆనందమయం చేత, ఆ సద్గురుని కరుణ చేత, పరమాత్మ సంకీర్తనకు అందరూ తన్మయులు ఆనందం ఉంటుంది. విజయ వైకుంఠం అంటారు. భగవంతుడు అక్కడ ఉంటాడు. భక్తుల దగ్గర భగవంతుడు ఉంటాడు, గురువుల దగ్గర శిష్యుడు ఉంటాడు. భక్తులు ఎక్కడ ఉంటే భగవంతుడు అక్కడ ఉంటాడు. భక్తులు విడిచి పరమాత్మ ఉండేట శాస్త్ర ప్రమాణం ఉంది. ఎందుకోసం ఉండరా? ఎల్లవేళ ధ్యానించేవారు భక్తులు, దివరాత్రము ధ్యానించేవారు భక్తులు నన్ను మరవకుంటుంటారు. అందుకోసం నా మనసంతా వారి మీద ఉంటున్నాడు పరమాత్ముడు. దయామయుడు, భక్తా పరిపాలన, భక్త వాత్సల్యం, భక్తులను వాత్సల్యం కలగాలి, భక్త బాంధవ పరమాత్మ. ఆ పరమాత్మ మనమందరూ ఎప్పుడు ఎల్లవేళ ఇటువంటి పరమాత్మ సంకీర్తన చేస్తుంటే పరమాత్మ ఎప్పుడు సంరక్షకుడై మన దాపుని ఉంటారు. ఎప్పటికీ మన వద్ద ఉన్నారు. ఇక్కడ ఉన్న పరమాత్మ విశ్వాసంగా ఏ కాండాడు అనుకున్నద్దు, ఉన్నాడు పరమాత్మ. ఒక పారిగా ఆనస్తుడు కూడా ఇట్లా నమ్ముకుంటే పరమాత్మ తప్పకుండా భగవంతుడు ఉంటున్నాడు. పరమాత్మ ఏంది? ఇప్పుడు ఇదే పరమాత్మ. దేవి నిర్జన ప్రదేశం అందు పోదాము. భూలోకం మహాపవిత్రమైంది. అక్కడ కూడా భక్తాదులు, ఆశ్రమాలు ఎక్కడెక్కడ సత్కాలు చేస్తున్నారు. మనం దివరాత్రులు ధ్యానిస్తున్నారు. ఆనందమైన చేతులు అటు పవిత్రమైన పుణ్యస్థలం మనం ఉన్నారు. ఎక్కడ స్వామి? ఎక్కడన్నా? యమునా నది మహాపవిత్రమైంది. ఆ యమునా నది తీరం పోదామన్నారు. శ్రీకృష్ణ పరమాత్మలు అక్కడ గోపికల చేత జలక్రీడలు ఆడుతూ ఆనందమయం చేత ఆటలాడేటువంటి ప్రదేశము బృందావనం, గోకుల బృందావనం ఉంది. ఇక్కడ యమునా తీరం ఉంది. ఆ స్థలం పోదాం అని అప్పుడు పరమేశ్వరుడు గౌరీదేవి నందివాహనుడై శంకరా సన్నుత భక్తుల పాలి దైవమా, ఇంకా నిన్ను దలంతును నేరములు ఎంతకయ్యా మహేశ. స్వామి నాయందు ఏమి నేరవంతుడు స్వామి, నేను పరిపూర్ణ విశ్వాసము చేత నేను నమ్మి ఉన్నాను. నన్ను అనుగ్రహించి నీ దాసరాడిగా చేసుకొని అటువంటి పవిత్రమైన ఆ మంత్రము నాకు ఉపదేశించమన్నాడు పార్వతి. పదా అన్నారు. యమునా నది తీరం కట్టిస్తున్నారు. ఆహా చూడు దేవి,
ఎంత పవిత్రమైన ఈ పుణ్యస్థలము, మహాపుణ్యస్థలం ఇది. దేవి ఇదిగో చూడము, యమునా నది ఎంత ఆనందము చేత ప్రవహిస్తున్నది. కనుగొంటివే ఈ ఘన యమునా నది కనుల పూర్వము గోపాలకృష్ణుడు ఈ యమునా నది తీరమందు గోపికల చేత 16,000 మంది గోపికాశ్రీల చేత క్రీడలాడుచు ఆనందము చేత సంచరింపుచు గోవులను కాస్తూ ఆనందము చేత ఇక్కడ సంచరించిన మహాపుణ్యస్థలము దేవి అన్నాడు. నిజమా? అవును, నేను విన్నాను. కృష్ణుడు ఎట్లా చేసినాడు? గోపాల కృష్ణ గోపాల सागर के हुई यमुना के घाट, सागर के हुई सागर के हुई यमुना के घाट, सागर के हुई यमुना के घाट, कई दुलारी गोपाल గోపాలకృష్ణుడు గాగర గేవుని గోవులను తోలుకొని యమునా తీరమందు గోవుల మేపినాడు. పాలు దొంగతనం చేసినాడు, వెన్న దొంగతనం చేసినాడు, పెరుగు దొంగతనం చేసినాడు, గోపికలు ఎన్నెన్నో కథలు చేసినాడు. అయ్యా, ఒకనాడు దేవి, మరి కృష్ణుడు సామాన్యం అనుకుంటున్నావా? ఒకనాడు గోపిక ఇంతకు పోయినాడట. పోయి అక్కడిక్కడ చూసినాడు, ఎవరు కనపడతలేరు. మెల్లగా చూసినాడు, మెల్లగా వెళ్ళినాడు. ఉట్టి మీద ఉన్నది ఎన్న ముద్ద. పాపం ఆనాడు సల్లు వేసి ఇంత పెద్ద ముద్ద ఆ బుడ్లో వేసినాడు. మెల్లగా వెక్కినాడు. వెక్కి ఇద్దరు పోరను రారా శ్రీరామారా అన్నారు. అలా మెచ్చి ఒగోడి మీద అంగబెట్టి అది మరి చిన్న పోర ఆడే అంతది ఒగోడి మీద అంగబెట్టి అలా ముడ్డిని పెట్టి చూస్తున్నారు. అయ్యో దొంగ 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 దొంగలు అర్థం గొల్లలు కెచ్చి ఊరు కాబట్టి ఏంటి ముద్ద వేసుకుని ఊరు కాబట్టి వాడు కాదు వీడు ఆడు కాదు కృష్ణుడు బట్టి వాళ్ళు గొల్లెమా నా ఎన్నట్టు బాగా ఉట్టిన ఈ పొరలు ఎక్కడొక్కడ దొరికిందిగా కృష్ణుడు చూడు ఎటు పోతావు నేను పట్టమాడతా కదా మీకు కలియకపోతని వాగానే ఒక నెల ఇంకొక కొట్టాలు వచ్చినావు. ఎటు పోతావు కృష్ణ ఇంట్లో కృష్ణ నేను పట్టపోతాను, నేను దెబ్బలు కొట్టిస్తున్నాను అమ్మతోని అని ఆ గోపిక చూపి దొంగతనం చేయను, వెండి దొంగతనం చేస్తాను. లేదు లేదు చూడు చేత ఇంకా పడిచినాడు. అంబా అన్నాడట. ఏంది ఆ వెన్న ముద్ద పడేస్తే లాగైపోయిందట. కృష్ణ ఎంత భయమా, ఎంత మహిమాశ్రద గలవాడు. ఆ గోపిక తన్మయమైపోయింది. ఏ పరమాత్మ భగవాన్ తండ్రి, నేను నువ్వు దొంగవాడని ఎప్పటి పడితే వెన్న ముద్ద పోయి లాగైపోయింది అయ్యా, కొత్తగో నీ లాగ నువ్వు అన్నాడు. ఏ ప్రభు కృష్ణ, నీ మహిమ తెలియ మా తరంబు కాదు, హరిహర బ్రహ్మాదుల వశంబు రాదు అని ఆ గోపిక కూడా మహిమ ఆనందమైపోయిందట. ఈ ప్రకారంగా అతని యొక్క చిత్రము ఎన్నెన్నో మహిమాస్పదములు. మహాభాగవత శ్రీకృష్ణ గోపాలకృష్ణుడు గోవర్ధనగిరిధారి గిరినెత్తినాడు. ఒక ఏరి మీద గోవర్ధనగిరిని ఆపినాడు. అయ్యా కృష్ణ కథ ఎన్నో ఉన్నాయి దేవి. ఓ చెప్పుతారు ఎట్లెత్తినాడయ్యా. దేవేంద్రుడు కోపం వచ్చి వర్షం కురిపించినాడు. 3 రోజులు ప్రళయం అయిపోయింది. గోవులు గొర్రెలు మేకలు మసలులు తాతారు బాబు మొత్తం నీళ్ళు పెట్టి బృందావనం అంతా పట్టు ఉన్నాయి గుట్టెత్తుదాం అన్నాడు. అందరు లేపుతుంటే వాళ్ళు లేస్తుంది. పట్టులు పడ అందరూ లేచినాడు. ఇక అమ్ముతున్నది గిరా గుట్ట అంటే సామాన్య అంత దండోలు గోపాలకులు సామాన్యులు గారు వాళ్ళు. కృష్ణామకు ఆగుతుంది ఇక పడుతుంది. ఇక 60 అంత 20 తట్టున్నాము. ఒకటే పట్టినాడట గిరినెత్తిన వాడు గిరిధరి గోవిందుడు. గిరిధరి
అంటే ఒక్క ఏరి మీద ఆ గిరినాథనాడు పరమాత్ముడు చక్రధారి యోగేశ్వరుడు. జయ యోగేశ్వర భగవానికి గోవిందుడు గోపాలకృష్ణుడు పరమాత్ముడు భగవంతుడు. ఈ ప్రకారంగా అతను లీల దివ్య తరంబు కాదు దేవి. గిరినెత్తిన వాడు గోవర్ధన గిరిధరి, గోవర్ధన గిరిధరి గోపికలోల హరి ఓ గిరిధరి అంటే గిరినెత్తిన వాడు గిరిధరి. చక్రధారి చక్రవర్తినాడు తీసుకునే చక్రధారి. ఈ ప్రకారంగా ఆ పరమాత్మ లీల తరంబు కాదన్నారు. వాళ్ళ లీల హరిహర బ్రహ్మారుల వశంబు కాదు పరమాత్ముడు అని. ఈ ప్రకారంగా చూడు దేవి, ఈ యమునా తీరమందు అటువంటి పరమాత్ముడు పవిత్రుని అతని పాదములు ఇక్కడ సోకినా అంటే ఇది పుణ్యభూమి అయిపోయింది. ఇంకెట్లే అంటవా కనుగొంటివ ఈ ఘన యమునా నది కన్ను, కనుల పండుగ సేవినుగా మును కృష్ణుడు ముని నరల గోడు పెంచినము సంతరించిన తీరముల కనుగొంటివ ఈ ఘన యమునా. దేవి కనుగొంటివా యమునా తీరము మహిమాస్పదం ఎంత ఉంది. జలచరాదులకు ఏ మేర లేదు, ఏ కష్టములు లేవు. ఈ మత్స్యములు పట్టేవారు లేరు ఇక్కడ, దాన్ని హింసించేవారు లేరు. పోయిన గోళ్ళోళ్ళు ఎవరు లేరు బిడ్డ, అక్కడ అక్కడ బందే. ఇప్పుడు కూడా యమునా తీరం అయిపోయినా కదా, యమునా తీరం అయినా కదా, అక్కడ కూడా మత్స్యాలు పట్టిన స్థానం ఎక్కడ కూడా మటుకు ఆ యమునా స్థానం అందు మత్స్యాలు ఇప్పటి కూడా పట్టరయ్యా. ఏ మేర లేదు, వారికి ఏ కష్టం లేదు, ఆనందంగా సంచరిస్తున్నాయి. పెద్ద కూడా ఒక్కొక్కటి దొండి దొండి షాపులు ఉన్నాయి అక్కడ, పట్టటోళ్ళు లేకపోయింది. ఈ ప్రకారంగా అయోధ్య బృందావనం, గోకుల బృందావనం, అక్కడ మత్స్యాలు ఇచ్చాలు పట్టదు. అయోధ్య కొత్త ఎట్లుంటే మొత్తం ఊరిట్లో మొత్తం తిరువాలైపోతాయి. కొడి వెళ్ళి పామలు అనుకుంటాం ఏంటి కాంబేలు అన్నీ కలుస్తాయి. అది సరయు నదిలో ఆవిడికి అలవాటు అది పేరలేదు యాత్రికుడు తిరుగువలైపోతాయి. ఇట్లా ఆ ప్రకారంగా ఆనందమయం చేత ఆ జలాశయంలో ఆనందం చేత ఆ మత్స్యవర్గములు ఏ కష్టాలు లేకుండా ఎవరు దానికి హింసించకుండా ఆనందంగా మహా మంచిగా